హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. నేటి దేవుని మాట అనే శీర్షికలో ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ శీర్షిక మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మిమ్మల్ని అందరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ లైవ్లో జాయిన్ అయి ఉన్న మీకు అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. బాగున్నారు కదా? దేవుని మహాకృప, దేవుని మహా కనికరం ప్రతిరోజు మనల్ని సంరక్షిస్తూ నడిపిస్తూ రోజు వెంబడి రోజు ఈరోజు మేము చూడలేము అనుకుంటాం మనకున్న బాధల వల్ల, కానీ దేవుడు కనికరించి కృప చూపించి ప్రతిరోజు కూడా సజీవంగా ఆయన పాదాల దగ్గర కూర్చోవడానికి మనకి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. ఆ గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. నిజంగా ఎంత మంచి దేవుడో మనం నమ్మిన దేవుడు. మరి ఈరోజు దేవుడు మనకిచ్చే మాట, నేటి దేవుని మాట అనే శీర్షిక ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి గమనించమని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనకిచ్చే మాట 15వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతూ ఉన్నాను. 1-2 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా చూడండి ఒక్కసారి, అందరూ తీసుకోండి. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మన దేవుడు దర్శించేవాడు. చూడండి, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను కదా. దేవుడు అబ్రామును దర్శించాడు. ఆల్రెడీ అబ్రామును దేవుడు దర్శించి, మీరు బంధువుల దగ్గర నుంచి మీ ఉన్న ఊరు నుంచి మీరు బయలుదేరి వెళ్ళిపోండి, దూరంగా వెళ్ళిపోండి, నేను ఎక్కడ చూపిస్తున్నానో ఆ దేశానికి వెళ్ళమని చెప్పాడు. అబ్రాము బయలుదేరి వచ్చాడు. అబ్రాముకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. తప్పకుండా నీ బహుమానాన్ని అత్యధికం చేస్తానన్నాడు, నీకు వారసుడు వస్తాడని చెప్పారు. కానీ ఇన్ని సంవత్సరాలైనా, ఇన్ని రోజులైపోయినా ఆ యొక్క పరిస్థితి ఏమీ కనిపించట్లేదు. అందుకని అబ్రాముకు డౌట్ వచ్చేసింది, ఎందుకు ఈ దేవుడు నాకేమిస్తే ఏముంది, అన్నీ కూడా దమస్కు ఎలియాజరే నా ఇంటి వారసుడు అయిపోతాడు, నా జీవితాలు చూస్తే ఆ సంవత్సరాలు చూస్తే ఎక్కువైపోతున్నాయి, మా బలం ఉడికిపోతూ ఉంది, శక్తి ఉడికిపోతూ ఉంది, చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ఒకవేళ అప్పటికీ అందరికీ చెప్పేసుకుని ఉంటాడు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, మా దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, తప్పకుండా కార్యం చేస్తాడు, నాకు వారసుడు వస్తాడని అందరికీ చెప్తూ ఉంటే అందరూ ఒకవేళ అడుగుతూ ఉండొచ్చు, అబ్రామా ఇంకా ఏంటి, ఇంకా నీకు వారసుడు పుట్టలేదా, ఇంకా ఏమీ జరగలేదా, మీ ఇంట్లో కనీసం ఆ పిల్లల అలికిడి లేదే, ఇలాగా ఆ సూటిపోటు మాటలు. వాళ్ళు మంచిగా అడిగిన అబ్రాము మనస్సులో ఉన్న బాధ ఏంటంటే, అబ్రాము చాలా ధనవంతుడిగా దేవుడు చేశాడు, నాకు ధనం ఉంది, ఇంట్లో పుట్టి అలవర్చబడిన 320 మంది ఉన్నారు, దాసులు ఉన్నారు, కానీ నాకు అన్నీ ఉన్నాయి, కానీ నా ఇంట్లో వారసుడు లేడు, నా గర్భాన వారసుడు లేడని వాపోతూ అంటాడు. ఒక డిక్లేర్ చేసేస్తున్నాడు ఏంటంటే, దమస్కు ఎలియాజరే నా ఇంటికి వారసుడైపోతాడని తన మనస్సులో యోచించుకుంటూ ఉన్నాడు. ఇంకా నాకు వారసులు ఎవరూ లేరు, నా ఇంటి పెద్ద దాసుడినే నేను వారసుడిగా పెట్టేస్తాను అని అనుకుంటూ నిరాశలో, నిస్పృహలో, వేదనలో కృంగిపోతున్న సమయంలో దేవుడు అబ్రామును దర్శించాడు. నిజమే, దేవుడు దర్శించే దేవుడు. దేవుడు దర్శించి ఊరుకోడు, కానీ దర్శించాడు అంటే తప్పకుండా అక్కడ బలపరుస్తాడు. చూడండి ఎలా బలపరుస్తున్నాడో. అబ్రామా, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన దర్శించాడు అంట, అబ్రామును బలపరుస్తూ ఉన్నాడు. అబ్రాము ఒకవేళ మనసులో ఆలోచించుకుంటూ ఉన్నాడు, ఎందుకంటే మన మనసులో ఆలోచించుకునేది కూడా దేవుడికి బాగా తెలుసు కదా. దేవుడికి తెలుసు, అందుకని మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెట్టేవాడు గనుక మనసులో ఆలోచనలు, ఆందోళనలు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా దేవుడి గరికే. మనం ఏది ఆలోచిస్తూ ఉన్నామో ప్రతిదీ ఆయన గ్రహించగలిగిన గొప్ప దేవుడే ఉన్నాడు. ఒకవేళ నీ ఇంటిలో ఉన్నవారు కూడా నీకున్న బాధను గమనించలేకపోవచ్చు, వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ మనం నమ్మిన దేవుడు మన యొక్క ప్రతి ఆలోచనను ఆయన ఎరిగిన దేవుడై ఉన్నాడు. మన ముఖ కవళికలను బట్టి ఒకవేళ దేవుడు గ్రహించేస్తాడు కూడా. అబ్రాము నీరసంగా, అంత ధనం ఉండి, అంతమంది దాసులుండి, అన్ని పరిస్థితులు మంచిగా ఉన్నా కూడా దేవుడు నాకేమిస్తే ఏముంది, నా ఇంట్లో వారసుడు
లేడు కదా, నా గర్భాన వారసుడిని దేవుడు ఇవ్వలేదు కదా, నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడి మీదే ఆశ పెట్టుకున్నాను, ఆయన చెప్పినట్టు చేశాను, కానీ నా జీవితంలో ఏమీ జరగలేదు, మాట అయితే ఇచ్చాడు కానీ అది జరుగుతుందా అన్నట్టుగా ఆయన మనసులో రకరకాల భావాలు ఆలోచనలతో కృంగిపోతున్న సమయంలో, నిరాశపడుతున్న సమయంలో దేవుడు అబ్రాహామును దర్శించాడు. ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాదు, 21వ అధ్యాయం 5వ వచనం ఆదికాండం మనం చూస్తే అబ్రాహామును దర్శించినట్లుగానే యెహోవా తాను చెప్పిన మాట ప్రకారంగా షారాను దర్శించెను అని అక్కడ కూడా మనం చదువుతూ ఉన్నాం. ఒకవేళ భర్త ఇలాగ ఆలోచిస్తూ ఉంటే భార్య కూడా ఒకవేళ ఆవిడ కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ ఆలోచనల మధ్యలో దేవుడు వచ్చి వారిని బలపరిచి నిరాశలో కృంగిన సమయంలో అంటున్నాడు, నీ బహుమానాన్ని నేను అత్యధికం చేస్తాను. ఇంకా బహుమానం కలగలేదు, పరిస్థితులేమి ఆశాజనకంగా లేవు, అంతా ఆందోళన, అంతా నిరాశ ఆవరించి ఉన్న, చీకటి ఆవరించి ఉన్న ఆ సమయంలో దేవుడు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, నీ బహుమానాన్ని నేను అత్యధికం చేస్తాను, నేను మాట ఇచ్చాను అంటే నెరవేరుస్తాను అన్నట్టుగా ఒక మంచి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అబ్రామా, నువ్వు భయపడద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే అబ్రాము మనసులో ఎన్నో భయాలు ఉన్నాయి. ఈ రోజున మన మనసులో కూడా రకరకాల భయాలు, రకరకాల ఆందోళనలు చాలా. ఈ కార్యాన్ని నేను చూడగలనా, ప్రార్థన చేస్తున్నాను కానీ నా కుమార్తె రక్షణ పొందుతుందా, నా కుమారుడు ప్రభు దగ్గరకు వస్తాడా, నా భర్త ప్రభు దగ్గరకు వస్తారా, ఇలాగ రకరకాల ఆలోచనలతో సతమతమైపోతున్న మనతో దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న మాట ఏంటి అంటే, వాక్యము ద్వారా దేవుడు మనల్ని దర్శించి ఇస్తున్న మాట ఏంటి అంటే, మీరు భయపడొద్దు, నేను మీకు కేడెము, మీ బహుమానాన్ని నేను అత్యధికం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిరాశలో ఉన్నవారిని దేవుడు దర్శించేవాడు, బాధల్లో ఉన్నవారిని దేవుడు దర్శించేవాడు, దేవుడి మీద ఆశ పెట్టుకున్న వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టేవాడు ఎంత మాత్రము కాదని లేఖనం తెలియచేస్తుంది. ఇంకా చూద్దామా, రూతు గ్రంథం 1వ అధ్యాయం. దేవుడు ఎవరిని దర్శిస్తాడో నిరాశలో ఉన్న వారిని దర్శిస్తాడు. రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం కూడా నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. 1వ అధ్యాయము 6వ వచనం గనక మనం చూస్తే అక్కడ రాయబడిన మాట, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండును ప్రయాణమైరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూసారా, నయోమి ఒక మాట వింటా ఉంది. మోయాబు దేశంలో ఉన్న నయోమికి ఆమె కోడండ్రికి ఒక మాట వినిపించింది. ఏంటి అంటే, కరువులో ఉన్న బెత్లెహేమును, కరువులో ఉన్న తన జనులను వారికి ఆహారం ఇవ్వడానికి యెహోవా తన జనులను దర్శించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తన జనులను దేవుడు దర్శించేవాడు. తన జనులు అంటే తన మీద విశ్వాసం ఉంచినవారు, తన జనులు అంటే తన పేరు పెట్టుకున్నవారు, తన జనులు అంటే ఆయన మీదే ఆధారపడినవారు, తన జనులు అంటే ఆయనకు మాత్రమే ప్రార్థన చేసేవారు. కష్టాలు ఎలా ఉన్నా, బాధలు ఎలా ఉన్నా, సమస్యలు ఎలా ఉన్నా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా ఆయన మీద ఆధారపడిన వారిని తప్పకుండా దేవుడు దర్శిస్తాడు. తన జనులు అంటే తనకు సంబంధించిన వారు, తనకి ఇష్టమైన వారు. బెత్లెహేములో ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు దర్శించాడంట, వారికి ఆహారం ఇవ్వడానికి దర్శించాడంట. ఇందాక మనం నేర్చుకున్నాం, నిరాశలో ఉన్న వారిని బలపరచడానికి, అంటే మనసును బలపరచడానికి దేవుడు దర్శించాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆహారం ఇవ్వడానికి, భౌతిక సంబంధమైన ప్రతి అవసరత, అది ఏదైనా కావచ్చు. ఈ రోజున మనకు భోజనం కావాలి, ఆహారం కావాలి, నీడ కావాలి, గూడు కావాలి అనుకుంటూ ఉంటాం కదా, వస్త్రాలు కావాలి, ఇవన్నీ మనకి ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మన ఆత్మ సంబంధమైన అవసరాలే మాత్రమే కాదు కానీ భౌతిక సంబంధమైన ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చగలిగిన గొప్ప దేవుడే అన్నాడు. నేను అనుకుంటాను, కరువు వచ్చిందనే కదా నయోమి మోయాబు దేశం వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళింది, భర్తను పోగొట్టుకుంది, 2 పిల్లలను పోగొట్టుకుంది, మోడులా మిగిలిపోయారు. 3 ఆడవాళ్ళు మోడులా మిగిలిపోతే ఒక మాట వినిపిస్తుంది, యెహోవా తన జనులను దర్శించాడు, తన బిడ్డలను ఆయన దర్శించేవాడు, తన బిడ్డల కోసం ఆయన ఏర్పాట్లు చేసేవాడు,
తన బిడ్డల కోసం ఆయన ఏమైనా చేస్తాడు. ఆహారం ఇవ్వడానికి, ఏమంటే పోషించడానికి, వాళ్ళ యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు వాళ్ళని దర్శించాడు అంట. వాళ్ళని దర్శించిన దేవుడు ఈరోజు మన కుటుంబాలను కూడా దేవుడు దర్శిస్తాడు. కాకపోతే మనం ఆయన ప్రజలుగా ఉందాం, మనము ఆయనకు దగ్గరగా ఉందాం, ఆయన మీద విశ్వాసం ఉంచితే. నేను అనుకుంటాను, బెత్లెహేములో అందరూ బాగానే ఉన్నారు కదా, నయోమి కుటుంబం ఒక్కతే వెళ్ళిపోయింది, కారణం ఏంటబ్బా అని ఆలోచిస్తే ఒకవేళ భయపడిందేమో, నేను చచ్చిపోతానేమో, మా కుటుంబం ఏమైపోతుందో, ఈ కరువు చాలా విపరీతంగా ఉంది కదా, ఈ కరువు వచ్చింది, ఈ కరువు మమ్మల్ని ఏం చేస్తుందో అని మరణ భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, కానీ ఆమె భయంతో వెళ్ళిపోయింది. కానీ బెత్లెహేములో ఉండుంటే ఈ రోజున మనం ఇంకొకలా చదువుకునేవాళ్ళం. కీర్తనల గ్రంథం 33:18 మనం చూస్తే ఒకసారి అది కూడా చూస్తారా? కీర్తనల గ్రంథం 33వ కీర్తన 18 మనం చూస్తూ ఉన్నాం. తీసుకోండి అందరూ కూడా. 33:18 వారి ప్రాణమును సజీవంగా ఉంచడానికి దేవుడు, కరువులో వారిని సజీవంగా కాపాడడానికి దేవుడు వారి తోడుగా ఉన్నాడని మనం 18వ చదువుతున్నాను. మీరు కూడా చూడండి. వారి ప్రాణమును మరణం నుండి తప్పించడానికి, కరువులో వారిని సజీవులుగా కాపాడడానికి దేవుడు ఆ బెత్లెహేము ప్రాంతాన్ని దర్శించాడు. ఎందుకంటే కరువు వచ్చినా సజీవంగా కాపాడే బాధ్యత ఆయనదే. ఎందుకంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని లేఖనమే చెప్తూ ఉంది. ఏమంటే ఒక పూట భోజనం లేకపోతే కొన్ని రోజులు మనకి సదుపాయాలు లేకపోతే మన ప్రాణాన్ని అవి ఏమీ చేయలేవు. ఎందుకంటే మన ప్రాణాత్మ శరీరాల మీద దేవునికి మాత్రమే అధికారం ఉందని మనం గ్రహిస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ వారి ప్రాణాన్ని మరణం నుండి తప్పించడానికి, కరువులో కూడా సజీవంగా కాపాడడానికి దేవుని దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉంది అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఏమంటే నేను అనుకుంటాను, నయోమి మరణం తప్పించుకుందామని వెళ్ళిపోయిందేమో, కానీ మరణము ఆమెను వెంటాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బెత్లెహేములో ఉంటే చాలా బాగుండేదేమో, కానీ ఆమె వెళ్ళిపోయింది, వెళ్ళి మరణాన్ని కొని తెచ్చుకుంది. అంటే కరువుకి, పరిస్థితులకి మనం భయపడాల్సిన పని లేదు. కరువులో కూడా సజీవంగా కాపాడగలిగిన ఆ సామర్థ్యము మన దేవుడికి మాత్రమే ఉంది. ఆయన పిల్లలను ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు, తన జనులను దర్శించేవాడు. అంత మాత్రమే కానీ అనుకుంటాను, బెత్లెహేములో కూడా కరువు వచ్చింది అంటే, బెత్లెహేము రొట్టెల గృహము అంటారు కదా. ఏమండి, అంత రొట్టెల గృహము అని పేరు కలిగిన బెత్లెహేములోనే కరువు వచ్చింది అంటే వర్షాలు పడలేదేమో, ఒకవేళ పంటలు పండలేదేమో. ఏమండి, అలాంటి పరిస్థితుల మధ్యలో మళ్ళీ వర్షాలు కురవడం ప్రారంభించి ఉంటాయి. మళ్ళీ భూమి సస్యశ్యామలంగా పంటను చక్కగా పండించి సారవంతమైన భూమిగా మారిపోయిందేమో. మరి ఇలా ఎలా జరుగుతుంది? 65వ కీర్తనలో కూడా మనం చూస్తాం. 65వ కీర్తన తీసుకోండి అందరూ కూడా. 65వ కీర్తన 9వ 10వ చదువుతూ ఉన్నాను. మీరు కూడా చూడండి. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనుమలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు అని లేఖనం తెలియచేస్తూ ఉంది. చూసారా, దేవుడంట భూమిని దర్శించి దాన్ని తడుపుతూ ఉన్నాడంటే అనుకుంటాను, ప్రతిరోజు ఉదయం ఆయన భూమిని దర్శిస్తాడేమో. ఎప్పుడైతే ఆయన అడుగులు అక్కడ పడతాయో వెంటనే భూమి అంతా సారవంతమైపోద్దేమో. భూమిని దర్శించి ఆయన తడుపుతాడంట. అంత మాత్రమే కాదు, భూమిని సిద్ధపరుస్తాడంట. వాన జల్లుల చేత పదును చేస్తాడంట, చదును చేస్తాడంట. ఆ మొక్కలు మనం వేసిన విత్తనాలు చూసారా, అవి మొలకెత్తగా ఆ చిన్న చిన్న మొక్కలు వస్తూ ఉంటాయి చూసారా. ఆ చిన్న చిన్న మొక్కలు అవి పెద్ద మహావృక్షాలై చక్కగా మంచి ఫలాలు ఇచ్చేటట్టుగా, ప్రజలకు ఉపయోగపడేటట్లుగా కూర మొక్కలను కూడా ఆయన మొలిపిస్తాడని అదే కీర్తనల గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం. ఈ రోజున మనం అనుకుంటాం, మన కష్టం వల్ల, మన యొక్క శ్రమ వల్ల మనం ఎంత పంటలు పండించేసాం అని మనం ఒకవేళ అలాగ అనుకోవడం తప్పేమీ కాదు. కానీ దానికంటే కూడా దేవుని దయ లేకపోతే ఆ భూమి కూడా సారవంతమైన
ఫలాలు ఇవ్వలేదు. భూమిలో కూడా సారం ఉండదండి. ప్రతిరోజు దేవుడు భూమిని దర్శించి భూమిలో సారాన్ని పెట్టాడు. అది సారవంతంగా చక్కగా మొక్కలన్నీ మొలకెత్తేలాగా, విత్తనాలన్నీ మొలకెత్తేలాగా దేవుడు చేస్తున్నాడు. దానికి కారణం ఏంటి అంటే ఆయన భూమిని దర్శించి దాన్ని తడుపుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఆ భూమిని దర్శించేటప్పుడు మన కుటుంబాన్ని కూడా దర్శిస్తూ ఉన్నాడు. ఆ భూమిని దర్శించేటప్పుడు మన గృహాన్ని కూడా ఆయన దర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన దర్శనానికి మనం చెవియొగ్గాలి. ఆయన ఎప్పుడు దర్శిస్తాడో అనే ఆశతో మనం వేచి ఉంటే మనకు కూడా మన కుటుంబాలలో కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. బెత్లెహేములో ఉన్న వారందరికీ కూడా అలాంటి కరువు సమయంలో కూడా దేవుడు దర్శించి ఆహారం ఇచ్చాడంట. ఈ రోజున మన భౌతిక సంబంధమైన అవసరాలు ఏవైనా సరే, అది వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేకపోతే భోజనం కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు, అది ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, వాటన్నిటి నుంచి తప్పించగలిగిన సామర్థ్యము మనం నమ్మిన దేవుడికి మాత్రమే ఉంది. కాబట్టి దేవుడిని విడిచిపెట్టి మనం ఏమీ సాధించలేం. నయోమి ఏదో సాధిద్దామని వెళ్ళిపోయింది, కానీ ఏమీ సాధించలేక మళ్ళీ తిరిగి బెత్లెహేము వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే దేవుడు ఉంటేనే మనం ఏమైనా చేయగలం. దేవుడు సహాయం ఉంటే అది కరువైనా మనం జయించగలం. దేవుడు సహాయం ఉంటే అది ఎలాంటి పరిస్థితి అయినా మనం జయించగలం. దేవుడు సహాయం ఉంటే పరిస్థితులు ఎంత విషమంగా ఉన్నా దేవుడు మనల్ని సజీవంగా మనల్ని కాపాడగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. కాకపోతే మనం ఎప్పటికీ కూడా ఆయన జనులుగా ఉందాం, ఆయన మీద విశ్వాసం ఉంచుదాం, ఆయనతోనే మన జీవితాన్ని కొనసాగించడానికి మనం ఇష్టపడదాం. అలా చేస్తే తప్పకుండా మన జీవితాల్లో మన ప్రతి అవసరాన్ని మనం దేవుడి నుంచి మనం పొందుకోగలం. నిజమే, మరి దేవుడు దర్శించే టైంకి మనం ఎలా ఉండాలి? లూకా సువార్త 19వ అధ్యాయము 43 నుంచి 46 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయము 43, 46 వరకు నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా చూడండి ఒక్కసారి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చునని చెప్పాను. ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో నా మందిరము ప్రార్థన మందిరం అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్ట నారంభించెను. చూడండి, దేవుడు యేసు ప్రభు వారు ఆయన యెరూషలేమును దర్శించే టైంకి ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక అని యెరూషలేముతో ఆయన చెప్తూ ఉన్నాడు. యెరూషలేమును దేవాలయంతో చెప్తూ ఉన్నాడు. యెరూషలేమా, నువ్వు అస్సలు నన్ను పట్టించుకోవట్లేదు, నేను దేవుని కుమారుడినని నువ్వు గ్రహించట్లేదు, దేవుడే నన్ను పంపించాడని నువ్వు నమ్మలేకపోతూ ఉన్నావు, నేను ప్రతిరోజు దర్శిస్తూ ఉన్నాను కానీ నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ప్రభువు దర్శించే టైంకి యెరూషలేము పరిస్థితి ఎలా ఉంది అంటే అవిశ్వాసంతో ఉన్నారు. అంత మాత్రమే కాదు, సాక్షాత్తు యేసు ప్రభువే అక్కడికి వచ్చినప్పటికీ ఆయన నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన ప్రార్థనా మందిరాన్ని చూస్తే ఆ ప్రార్థనా మందిరంలో క్రయ విక్రయాలు చేసేవారు ఉన్నారు, వ్యాపారాలు చేసేవారు ఉన్నారు. ఏమండి, అక్కడ లాభాల కోసం తమ జీవితాలని పడంగా పెడుతున్నారు, నీతిని న్యాయాన్ని అమ్మేస్తూ ఉన్నారు. అలాంటి మందిరంలో అంటున్నాడు, మీరు నా మందిరాన్ని దొంగల గుహగా చేసేశారు. అది ప్రార్థనా మందిరంగా ఉండాల్సింది పోయి ప్రార్థనలు జరగటం లేదక్కడ, ఆరాధనలు జరగటం లేదక్కడ, విశ్వాసము లేదక్కడ, దాని గురించిన బోధనలు లేవక్కడ. కానీ అక్కడ ఎంతసేపు ఆ దేవాలయంలో వ్యాపారం జరుగుతుంది. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు తెలుసుకోవట్లేదు యెరూషలేమా అని. యెరూషలేము కోసం ఆయన బాధపడుతున్నాడు. ఎంతో సంతోషంతో గాడిద మీద ఊరేగుతూ ఆయన ఆ ప్రాంతాన్ని దర్శిస్తే యెరూషలేము అస్సలు ఆయన పట్టించుకోకపోతే అక్కడ క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటే ఆయన ఎంత బాధపడ్డాడో మీరు ఒకసారి ఆలోచించండి. మనం కూడా దేవుని యొక్క ఆలయమై ఉన్నామని, మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నామని, మీ దేహములు మీ దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు విలువ పెట్టి కొనబడిన వారిని లేఖనం సెలవిస్తూ ఉండగా ఈ రోజున దేవుడు మన ఆలయాలు, మన శరీరం అనే దేవాలయాలు, ఈ దేవాలయాలు పరిశుద్ధంగా ఉండాలని, ఈ దొంగల గుహగా కాకుండా, దొంగల గుహ అంటే
దొంగ దోచుకునేవాడు సాతానుడైతే, సాతానుడు మన దగ్గరుంటే మనం కూడా ఇలాగే ఉంటాం. దేవుని ఆలయంగా ఉండవలసిన మన జీవితాలు, దేవుని ఆలయంగా ఉండవలసిన మన దేవాలయాలు ఎంతసేపు ఆ లాభం, ఆ ఉద్యోగం చేస్తే ఆ లాభం వస్తుంది, ఎంతసేపు లాభాల కోసం ఆలోచిస్తూ దేవుని పనిని పక్కన పెట్టేస్తూ, లాభాల కోసం మనం ఎంతసేపు దానికోసమే ఆలోచిస్తూ దేవుని యొక్క విశ్వాసాన్ని లేకపోతే ప్రార్థనను పక్కకు పెట్టేసి, దేవుని మందిరాన్ని పక్కన పెట్టేసి, ఈ రోజున అనేక మంది విశ్వాసులు అనబడిన వారు కూడా దొంగల గుహగా తమ జీవితాలను చేయడం దేవుడికి ఎంత బాధగా ఉందో కదా. దేవుడు చెబుతూ ఉన్నాడు, నేను దర్శిస్తూ ఉన్నానని దీవించాలని, నేను దర్శిస్తూ ఉన్నాను మిమ్మల్ని బలపరచాలని, నేను దర్శిస్తూ ఉన్నాను మీ జీవితంలో అద్భుతాలు చేయాలని. కానీ దర్శించే కాలము నీకు తెలియటం లేదు. నేను దర్శించేటప్పటికీ యెరూషలేము పరిస్థితి ఇలా ఉంది, దొంగల గుహగా ఉంది అని చాలా బాధపడుతున్నాడు. ఎంత ఆనందంతో యెరూషలేముకి జయప్రవేశం ఆయన చేశాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితిని చూసి ఆ యెరూషలేము కోసం ఆయన ఏడ్చాడంట, బాధపడ్డాడంట. మరి నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మన గురించి ఆయన ఏడవకూడదు, మన గురించి ఆయన బాధపడకూడదు. ఈ రోజున దొంగల గుహగా మన దేవాలయాన్ని చేయకూడదు. దొంగ దోచుకునేవాడైన సాతాను అధికారం కింద మన జీవితాలు ఉండకూడదు. కానీ పరమ సృష్టికర్త అయిన ఆ దేవుని అధికారం కింద మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు ప్రార్థనలు జరుగుతూ ఉండాలి, ఎప్పుడు ఆరాధనలు జరుగుతూ ఉండాలి. అంటే మన దేవాలయంలో, ఈ శరీరం అనే దేవాలయంలో దేవునికి ఎప్పుడూ మహిమ తేవాలి. దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా మన ప్రవర్తన ఉండాలి. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు దర్శించే టైంకి మనం ఎలా ఉంటూ ఉన్నాం ఒక్కసారి మనల్ని జ్ఞాపకం చేసుకుని, ఆయన ఎప్పుడు దర్శిస్తాడు, ఆయన పిల్లల్ని ఎప్పుడు ఆయన విడిచిపెట్టడు. అంత మాత్రమే కాదు, ఆయన దర్శించే సమయంలో మన జీవితాలు ఎలాగున్నాయి మనం కూడా ఒకసారి పరిశీలన చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం కూడా ఒకసారి తీస్తారా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 53, 58 వచనాలు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 53, 53వ వచనం అలాగే 58వ వచనం చదువుతూ ఉన్నాను. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. ఏమండి, స్వదేశానికి వచ్చాడంట, వాళ్ళకు బోధ చేస్తూ ఉన్నాడంట. 58వ వచనం చదువుతూ ఉన్నారు. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతములు చేయలేదు అని లేఖనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏమండి, ఆయన స్వదేశానికి వచ్చాడు. ఆయన ఏ ఊరిలో అయితే జన్మించాడో ఆ ప్రాంతానికి వచ్చాడు. ప్రాంతానికి వస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉన్నారు, ఈయన మరియ కుమారుడు కాదా, వడ్లవాణి కుమారుడు కాదా, ఈయన ఈవేళ అన్నదమ్ములందరూ మనకు తెలిసిన వాళ్ళు గారా, ఇలా చెప్పుకుంటూ కాలం గడిపారు. కానీ యేసు ప్రభు ఆ ప్రాంతాన్ని దర్శించే సమయానికి వాళ్ళ దగ్గర అవిశ్వాసం లేదని అనుకుంటాను. యేసు ప్రభు ఎంతో ఆశతో అక్కడికి వచ్చి ఉంటారు. మామూలు ప్రాంతాల్లోనే అద్భుతాలు, సూచనలు జరుగుతూ ఉంటే ఆ ప్రాంతంలో ఇంకా అద్భుతాలు చేయాలని, ఆశ్చర్యకార్యాలు చేయాలని ఆయన ఆ ప్రదేశానికి వస్తే అక్కడ ఆయన వారి అవిశ్వాసాన్ని బట్టి వారి ఏమీ ఒక్క అద్భుతములు కూడా చేయలేకపోయాడని అక్కడ మనం చూస్తూ ఆయన అనేకమైన అద్భుతములు చెయ్యలేదు. అంటే ఆయన చేతకాక మానేయలేదు, కానీ ఆయన వారి అవిశ్వాసము అక్కడ దర్శించే సమయానికి అవిశ్వాసం ఎక్కువ ఉంది. అందుకని ఆయన అక్కడ ఏమీ చేయలేకపోయాడు. దేవుడు కూడా ప్రతిరోజు మనల్ని దర్శిస్తూనే ఉన్నాడు. ఒక్కోసారి ఉదయం దర్శిస్తున్నాడు, ఒక్కోసారి మధ్యాహ్నం దర్శిస్తున్నాడు, ఒక్కోసారి సాయంత్రం దర్శిస్తున్నాడు. కొన్నిసార్లు తల్లిదండ్రుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, కొన్నిసారి పెద్దల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, కొన్నిసార్లు సంఘ కాపరి ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, కొన్నిసార్లు ఆ చిన్న పిల్లల ద్వారా కూడా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరిక లేకపోతే మనం తీసుకోకపోతే మన జీవితాల్లో కూడా దేవుడు చేయబోయే అద్భుతమైన కార్యాలు మనం పొందుకోలేం. చాలామంది చెప్తూ ఉంటారు కదా, చాలామంది విశ్వాసులంట పేరుకు విశ్వాసులే కానీ అవిశ్వాసం అనే గొడుగేసుకున్నారంట. ఏమన్నా గొడుగేసుకుంటే ఎలాగ వర్షం పడదో, ఏమన్నా గొడుగేసుకుంటే ఆ వానజల్లులు మనల్ని తడపవో, వానజల్లులు తడపకపోతే అక్కడ భూమిలో సారము సరిగ్గా ఉండదు కదా, భూమి
ఫలితాన్ని ఇవ్వలేదు కదా. ఈ రోజున చాలామంది అవిశ్వాసమైన గొడుగేసుకొని ప్రార్థన చేస్తున్నామంటున్నారు, మందిరానికి వెళ్తూ ఉన్నామంటున్నారు. చాలామంది దేవుడు దర్శించే టైంకి ఏమండి స్వదేశంలో ఏం చేద్దాం అనుకున్నాడో, ఎన్నో అద్భుతాలు చేద్దామని ఆ ఆశతో అక్కడికి వచ్చాడో, కానీ వారి అవిశ్వాసమును బట్టి ఆయన అనేకమైన అద్భుతములు చేయలేదు అని లేఖనం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రభువు మనల్ని దర్శించే సమయానికి మనం యెరూషలేములాగా దొంగల గుహగా ఉండకూడదు. అంత మాత్రమే కాదు, ఏమంటే యెరూషలేము దేవాలయంలాగా అలా ఉండకూడదు. అంత మాత్రమే కాదు, కానీ అవిశ్వాసం అనేది మన దగ్గర, అపనమ్మకం అనేది, అనుమానం అనేది లేకుండా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైనా అలాంటిది ఏదైనా ఉంటే ఇప్పుడే ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభువా, దాన్ని దర్శిస్తూ ఉన్నావు, ప్రతిరోజు దర్శిస్తూ ఉన్నావు, వాక్యం ద్వారా దర్శిస్తూ ఉన్నావు, పెద్దల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నావు. చాలాసార్లు హెచ్చరిక పాటించట్లేదయ్యా, నన్ను క్షమించు అని అడిగితే మనల్ని క్షమించగలిగిన గొప్ప దేవుడే అన్నాడు. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం కూడా ఒకసారి మనం చదువుకుందామా? అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. అక్కడ పౌలు గారు సాక్ష్యం చెబుతూ చాలా మంచి మాట చెబుతూ ఉన్నాడు. చూడండి 19వ వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడను కాక అని చెబుతూ ఉన్నాడు. పౌలు గారు సంఘాన్ని హింసించడానికి సౌలుగా ఉన్నప్పుడు మొదలుపెట్టాడు. ఏ సంఘాన్ని అయితే హింసించడానికి సౌలు కంకణం కట్టుకున్నాడో, అదే సౌలును దేవుడు సంఘాలు కట్టడానికి పౌలుగా మార్చి ఆ సేవలో బలంగా మీరు వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలామంది కూర్చున్నారంట, చాలామంది పెద్దవాళ్ళు కూర్చున్నారంట, అగ్రిపరాజు కూర్చున్నాడంట. వాళ్ళందరి దగ్గర చెప్తున్నాడు, ఆకాశం నుంచి నాకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనానికి నేను అవిధేయుడిని కాలేదు, నేను ఆ దర్శనానికి విధేయత చూపించాను. ఇప్పటికే చాలామంది దేవుడు దర్శనం పొందున్నారు, మారు మనసు పొందున్నారు, బాప్తిసం తీసుకొని ఉన్నారు, అందరి విశ్వాసము అని చెప్పుకుంటూ ఉన్నారు. ఈ రోజున దేవుడు మరొక ప్రశ్న మనకి ఇస్తూ ఉన్నాడు. ప్రశ్నతో మనతో మాట్లాడుతున్నాడు. మరి మీరు పొందిన దర్శనాన్ని మీరు చక్కగా పాటించగలుగుతున్నారా? పొందిన దర్శనానికి సంపూర్ణంగా విధేయత చూపించారా, లేకపోతే అవిధేయులుగా ఉన్నారా అన్నట్టుగా పౌలు గారు అంటున్నాడు, నాకు కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయత చూపించలేదు. ఈ దేవుడు ఏ దర్శనమైతే నాకు చూపించాడో ఆ దర్శనాన్ని పూర్తిగా నెరవేర్చడానికి కంకణం కట్టుకున్నాను. ఒకప్పుడు సంఘాన్ని హింసించాను, ఏ చేతులతో ఈ సంఘాన్ని హింసించానో ఆ చేతులే ఈ రోజున అనేక సంఘాలు కట్టడానికి నేను కంకణం కట్టుకున్నానని అందరి ముందు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు దర్శనం పొందిన మనం, అనేక మంది ఇప్పటికీ ఆత్మీయంగా ఎదిగిన వారు చాలామంది ఉన్నారు. మరి దేవుని దర్శనాన్ని పొందిన మనం, దేవుడి దర్శనం అది పూర్తిగా నెరవేరేలాగా మనం సంపూర్ణంగా విధేయత చూపిస్తూ ఉన్నామా, లేకపోతే అవిధేయత చూపిస్తున్నామా, లేకపోతే దర్శనాన్ని మర్చిపోయామా? ఈ రోజున ఒక్కసారి మారు మనసు పొందిన ఆ మొదటి ఘడియ, లేకపోతే మారు మనసు పొందిన కొత్తలో ఉన్న ఆ ఉత్సాహం, ఆ సంతోషం, ఆ దేవుని మీద ఉన్న ప్రేమ ఈ రోజున ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆ దర్శనానికి మనం లోబడిపోతాం. ఎందుకంటే మనందరినీ దర్శించడం కోసమే ఆయన 2000 సంవత్సరాలకు పూర్వము మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణాన్ని మన కోసం పెట్టి శిలువ దర్శనం ద్వారా ఈ రోజున మనందరికీ మారు మనసు, పాప క్షమాపణ, అంత మాత్రమే కాదు ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత మనకి ఇస్తూ ఉన్నారు. ఆ దర్శనానికి నేను అవిధేయుడిని కాలేదని పౌలు గారు చెబుతున్నారు. ఈ రోజున మనం చెప్పగలమా, దేవా నీవిచ్చే దర్శనాన్ని పొందిన నేను కూడా చాలాసార్లు నీ దర్శనం పొందుకున్నానయ్యా, చాలాసార్లు సాక్ష్యం చెప్పాను, నీవిచ్చిన దర్శనాన్ని చివరి వరకు కొనసాగిస్తాను. ఏ దర్శనమైతే పొందుకున్నానో ఆ దర్శనం ప్రకారంగా నా జీవితాన్ని కొనసాగిస్తాను. పౌలు గారులాగా ఒక మంచి కాన్ఫిడెంట్గా మనం ఒక మంచి నిర్ణయం మనం తీసుకోగలిగితే దేవునికి స్తోత్రం. ఈరోజు మనం నేర్చుకున్నాం, దేవుడు దర్శించేవాడు. దేవుడు తన ప్రజలు నిరాశలో ఉంటే దర్శించేవాడు. అబ్రాహామును దర్శించాడు. తన ప్రజలకు ఆహారం లేకపోతే బెత్లెహేమును దర్శించాడు. నయోమి కుటుంబాన్ని, బెత్లెహేములో ఉన్న ప్రజలని ఆయన నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం.
అంత మాత్రమే కాదు, దేవుడు దర్శించి భూమిని తడిపేవాడు. ఆ భూమిని తడిపి ఆహారాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, చాలాసార్లు దేవుడు దర్శించే సమయంకి యెరూషలేములాగా దేవాలయంలాగా దొంగల గుహగా ఉండకుండా ప్రార్థన ఆరాధన దేవుని మీద ఉండాలని, మన దేహాలు దేవుని చేత అనుగ్రహించబడ్డాయి కాబట్టి ఈ దేవాలయంలో ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైన ప్రార్థన ఆరాధనలు కొనసాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు దర్శించే సమయానికి ఆ స్వదేశానికి వెళితే అక్కడున్న వారందరూ వీళ్ళు మా చుట్టాలు, వీళ్ళు ఇలాగా అని అలా సంబంధాన్ని కలుపుకోవడానికి చూస్తున్నారు. కానీ ఆ సంబంధం కలుపుకోవాలంటే విశ్వాసం ఉండాలని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. యేసయ్యతో సంబంధం కలుపుకోవాలంటే యేసయ్య దేవుని కుమారుడని ఒప్పుకుంటూ హృదయంలో విశ్వాసం ఉంచితే ఆయనకి మనకి మంచి సంబంధం ఏర్పడుతుంది. వీళ్ళు భౌతిక సంబంధమైన సంబంధాలు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఆలోచించడం వల్ల ఆ రోజున అద్భుతాలు వాళ్ళు పొందుకోలేకపోయారు. అవిశ్వాసం ఒకవేళ అడ్డుగా ఉందేమో. అండ్ పౌలు గారిని మనం చూసాం. దర్శనం పొందాడు, దానికి సంపూర్ణంగా విధేయత చూపించాడు. తన జీవితాంతము దేవుడే దర్శనంతో తనని రక్షించాడో, దర్శనం ద్వారా దేవుడు రక్షించుకుని నిలబెట్టుకున్నాడో ఆ దర్శనం ద్వారా అనేక మందికి విడుదల కలిగించడానికి పౌలు పూనుకున్నాడు. ఈ రోజున దేవుడు మనకిచ్చిన దర్శనాన్ని మనం చివరి వరకు సంపూర్ణంగా నెరవేర్చాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అలాగే తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు. నీ ప్రజలను ఎప్పుడు కరువులో ఉంచేవాడవు కాదు. నీ ప్రజలను ఎప్పుడు నిరాశలో నలిగిపోవడం నీకు ఇష్టం లేదు నాయన. అబ్రాము నలిగిపోతూ ఉంటే, శారమ్మ నలిగిపోతూ ఉంటే ఆ కుటుంబం దగ్గరకు వచ్చి నాయన వారిని ధైర్యపరిచినందుకు వందనాలు. నాయన భయపడద్దు అని చెప్పినందుకు వందనాలు. ఆ రోజున అబ్రాముకు చెప్పినట్లే ఈరోజు మాకు కూడా చెబుతూ ఉన్నారయ్యా. మేము కూడా గ్రహించగలిగే మంచి మనసు మాకు దయచేయండి. మాలో ఉన్న ప్రతి ఆందోళన తొలగించు నాయన. నయోమి మరణాన్ని తప్పించుకుందామని ఒకవేళ వెళ్ళిపోయిందేమో, కానీ తండ్రి నీకు దగ్గరగా ఉంటే ఈరోజు నా కుటుంబం ఎలాగుండేదో నాయన. ఆ ఆహారాన్ని ఇచ్చావని ఆ వినంది మళ్ళీ తిరిగి బెత్లెహేముకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవా. అందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. నువ్వు చేసిన గొప్ప కార్యం కోసం మీకు వందనాలు చెల్లిస్తూ మా భౌతిక సంబంధమైన అవసరాలు కూడా మీరు తీర్చే దేవుడవని నీ మీద విశ్వాసం ఉంచిన వారమే నీకు దగ్గరగా ఉండడానికి సహాయం చేయండి. నీవు ఇచ్చిన దర్శనానికి విధేయత చూపించడానికి, సంపూర్ణంగా నీవు ఇచ్చిన దర్శనము ఏ ఉద్దేశంతో రక్షించుకున్నావో ఆ రక్షణ యొక్క కార్యాన్ని చివరి వరకు కొనసాగించడానికి మాకందరికీ సహాయం చేయమని నీ కృపకు అప్పగించుకుంటూ మాలో ఉన్న అవిశ్వాసం, అనుమానం, అపనమ్మకాన్ని ఇప్పుడే తొలగించు నాయన. భయాన్ని తొలగించు. నీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించు, పవిత్రపరచు. నీ నుండి అద్భుతాలు పొందుకునే ఆ కృపను మాకు దయచేయము తండ్రి. నీ సన్నిధి మాతో ఉంచి ఈరోజు ఏ పనులను పెట్టుకున్నారో ఆయన ఆ పనులన్నింటిలో మీరు సహాయం చేయండి. ఏ ప్రయాణాలు చేయబోతున్నారో ఆ ప్రయాణాలలో తోడుగా ఉండండి నాయన. మీరే సహాయం చేసి అత్యధికమైన ఆశీర్వాదాలు సమృద్ధిగా మీరు ప్రతి కుటుంబం మీద కుమ్మరించు. ఎంతమంది లైవ్లో జాయిన్ అయ్యి ఉన్నారో, లైవ్ తర్వాత కూడా ఎంతమంది చూడబోతూ ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి వారి జీవితాల్లో ఉన్న ప్రతి భయాన్ని పోగొట్టి వారిని దర్శించి ఆత్మతో నింపి, బలముతో నింపి, శక్తితో నింపి నీకోసం నిలువబెట్టుకోమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పారు కదా. చాలా సంతోషం. చాలాసేపు దేవుని వాక్యాన్ని విన్నారు. దేవుడు మనల్ని దర్శించాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టడని మనం నమ్ముతూ ఉన్నాం. కాబట్టి చివరి వరకు దేవుడి దర్శనాన్ని మనం కొనసాగిద్దాం. మరి అలాంటి కృప దేవుడు మనకి అందరికీ దయచేయనుగాక. పేరు పేరున లైవ్లో వచ్చిన వారందరికీ కూడా సమయం లేదు కనుక అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు నేటి దేవుని మాట అనే శీర్షిక ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ కూడా కుటుంబాలతో రండి. దేవుడు ఆ రోజు మనకిచ్చే ఆ మంచి మాటను పట్టుకొని రోజంతా సంతోషంగా, ఆనందంగా మన జీవితాలను గడుపుకుందాం. అంత మాత్రమే కాదు, మీరు దీవించబడినట్లయితే మీకు కామెంట్ పెట్టండి, మేము దీవించబడ్డామని. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ కూడా ఆ దేవుని యొక్క వాక్యాన్ని మీ ద్వారా కొంతమంది అయినా మేలు పొందేలాగా మీరు పురుకొల్పండి, ప్రేరేపించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.